వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండల ఎల్కుర్తి గ్రామ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థిగా బేరే దేవేందర్ పోటీలో నిలిచారు. గ్రామ అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసిస్తుండగా కత్తెర గుర్తుపై తమ అమూల్యమైన ఓటును నమోదు చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు దేవేందర్ కోరారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. అదే గ్రామంలోని 7వ వార్డుకు మాదాసి స్వాతి పోటీ చేస్తున్నారు. వార్డు అభ్యర్థి సంక్షేమం కోసం కృషి చేస్తారని స్వాతి తెలిపారు. తనకు కేటాయించిన గౌను గుర్తుపై ఓటు వేసి విశేష మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎల్కుర్తి గ్రామ ప్రజలకు బేరే దేవేందర్ అనే నేను భారత రాష్ట్ర సమితి తరఫున అవకాశం కల్పించిన ఊరు ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్కుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాకు మొదటగా ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కేసీఆర్ కిట్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, ఇవన్నీ పథకాలు నన్ను ముందుకు నడిపించి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఎల్కుర్తి గ్రామం తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నాకు కత్తెర గుర్తు రావడం జరిగింది. ఎల్కుర్తి ప్రజలందరూ అధిక ఓట్లతో గెలిపించాలని ప్రార్థన. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి, మాది ఎల్కుర్తి గ్రామము. 7వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు గౌను గుర్తు. మీ అమూల్యమైన ఓటు గౌను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించమని నా యొక్క ప్రార్థన. 7వ వార్డును అభివృద్ధి చేస్తానని మనవి చేస్తున్నాను.